ఇవాళ మనం బిందు విస్తరణ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఈ దోషం కూడా గోళీయ విభజన వంటి దోషమే. ఇక్కడ మనకి వస్తువు ఎక్కడ ఉంటుందంటే కటాక్షానికి దూరంగా ఉంటుంది. కటకాక్షానికి దూరంగా ఉన్నటువంటి బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కటకం ఏర్పాటు చేయలేదు. అట్లాంటి దోషాన్ని మనం ఏమంటున్నాం ఇవాళ? యాస్టిగ్మాటిజం అంటున్నాం. దీన్నే బిందు విస్తరణ. ఇక్కడ మనకి ఈ దోషం ముఖ్యంగా కటక తలాల నుంచి వెళ్ళే కాంతి కిరణాల వల్ల ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక్కొక్క తలం నుంచి వెళ్ళిన కిరణాలు ఒక్కో చోట కేంద్రీకృతం అవుతాయి. ముందేం చెప్పుకున్నాం మనం? ఒక్కొక్క జోన్ నుంచి వెళ్ళిన కిరణాలు ఒక్కో చోట అని చెప్పుకున్నాం. ఎక్కడ? కోమలు. ఇక్కడ ఏం చెప్తాం? ఒక్కొక్క తలం నుంచి ప్రయాణించేసిన కిరణాలు ఒక్కో చోట కేంద్రీకృతం అవుతాయి. కటకాన్ని 2 తలాలుగా విభజించినట్లయితే నిటనిలువుగా ఉన్న తలాన్ని మెరిడియన్ ఇమేజ్ అని, మెరిడియన్ తలం అని, దానికి లంబంగా ఉన్న తలాన్ని సాగిటల్ తలం అని అంటాం. మెరిడియన్ తలం వల్ల వచ్చిన ప్రతిబింబాన్ని మెరిడియన్ ఇమేజ్ అని, అలాగే సాగిటల్ తలం వల్ల వచ్చినటువంటి ప్రతిబింబాన్ని సాగిటల్ ఇమేజ్ అని అంటాం. అంటే ఒక్కొక్క తలం నుంచి, అంటే మనం తీసుకున్న కటకాన్ని 2 తలాల కింద విభజించాలి. నిట్ట నిలువుగా ఒక తలం, దానికి లంబంగా ఇంకో తలం. ఇక్కడ బిందు రూప వస్తువు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఒక తలం నుంచి ప్రయాణం చేసిన ఒక చోట, దానికి లంబంగా ప్రయాణం చేసిన తలం నుంచి వచ్చినవి ఒక చోట కలుసుకోవడం వల్ల మనకి గోళీయ విభజనలో ఎలాగైతే ఫామ్ అయిందో సర్కిల్ కింద, ఇక్కడ కూడా అట్లాగే ఫామ్ అవుతుంది. అక్కడ సర్కిల్ ఏమని చెప్పాము? ఒక తలం నుంచి వచ్చిన కిరణాలు ఒక చోట, ఇంకో తలం నుంచి వచ్చిన కిరణాలు ఇంకో చోట. అంటే 2 నాభ్యంతరాలు కలిగినటువంటి ప్రతిబింబాలని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే 2 కిరణాలు కలుసుకునే చోట మనకి ఒక వృత్తం అనేది ఏర్పడుతుంది. దాన్ని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. అంటే బిందు రూపంగా ఉండవలసిన వస్తువు కాస్త మధ్యలో ఏమవుతుంది? మనకి ఒక వృత్త రూపంలో కనిపిస్తుంది అనమాట. అంటే ప్రతిబింబం ఒక బిందువు వద్ద కేంద్రీకరించడానికి బదులుగా నిర్దిష్ట దూరంలో వెళ్ళినటువంటి 2 రేఖల మీద కేంద్రీకరింపబడుతుంది అనమాట. కటకాల్లో ఏర్పరిచే ఇటువంటి దోషాన్ని మనం బిందు విస్తరణ అంటాం. ఇందులో మనకి అక్షంతో కోణం చేయడం వల్ల, కటకాక్షంతో ఈ కిరణాలు కోణానికి పతనం చెందడం వల్ల, వివిధ కోణాల్లో పతనం చెందడం వల్ల ఈ దోషానికి దారితీస్తుంది అనమాట. నెక్స్ట్, ఇందులో ప్రతిబింబం అక్షం వెంబడి వ్యాప్తి చెంది ఉంటుంది అనమాట. అంటే ప్రధాన అక్షం, బిందు వస్తువు గల తలాన్ని మెరిడియన్ తలం అంటాం. అదే విధంగా దానికి లంబంగా ఉన్న తలాన్ని సాగిటల్ తలం అంటాం. అంటే ఒక తలం గుండా వెళ్ళే కిరణాలు ఒక చోట, వేరే తలం నుంచి వెళ్ళే కిరణాలు ఇంకో చోట కలుసుకోవడం వల్ల, ఇక్కడ చూడండి, ఇక్కడ మెరిడియన్, సాగిటల్. మెరిడియన్ ఇమేజ్ ఇక్కడ, సాగిటల్ ఇమేజ్ ఇక్కడ. తెరని మెరిడియన్ ఇమేజ్ నుంచి సాగిటల్ ఇమేజ్కి అలా జరుపుకుంటూ వెళ్ళినట్లయితే 2 తలాలు కలుసుకున్న చోట, 2 తలాల ప్రతిబింబాలు కలుసుకున్న చోట ఒక సర్కిల్ ఏర్పడుతుంది మనకి. దాన్నే మనం సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. అంటే ఈ దోషం ముఖ్యంగా ఒక తలం నుంచి వెళ్ళే కిరణాలు ఒక చోట, వేరొక తలం నుంచి వెళ్ళే కిరణాలు వేరొక చోట కలుసుకోవడం వల్ల మనకి 2 రకాల ప్రతిబింబాలని ఏర్పాటు చేస్తుంది. ఈ మధ్యలో కిరణాలు కలుసుకున్న చోట ఒక వృత్తాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. దాన్ని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. ఈ విధమైన దోషాన్ని మనం యాస్టిగ్మాటిజం అంటాం, బిందు విస్తరణ. దీన్ని నివారించడానికి మనం మామూలుగా మొబైల్ ఫోన్స్లో వాడుతూ ఉంటాం కదా, కెమెరాలు. అందులో వాడి కటకాలను ఉపయోగించి మనం ఈ దోషాన్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ.